ప్రభాస్ ఇండస్ట్రీకి ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో ప్రభాస్ మంచి నటన కనబరిచారు. పెద్దనాన్న కృష్ణంరాజు సపోర్టుతో ఎంట్రీ ఇచ్చి మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈశ్వర్ సినిమా తరువాత 1-2 బ్లాక్ పడ్డాక వర్షం మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా ప్రభాస్ కెరీర్లో ఓ మైలురాయి అని చెప్పుకోవచ్చు. ఇందులో ప్రభాస్ సరసన అందాల నటి త్రిష నటించగా విలన్ గా గోపీచంద్ నటించారు. వర్షం సినిమాను డైరెక్టర్ శోభన్ తెరకెక్కించారు. నిర్మాతగా ఎంఎస్ రాజు నిర్మించారు. అయితే ప్రభాస్ ఆ సినిమాతో స్టార్డమ్ మాత్రం రాలేదు. అప్పటికే సూపర్ ఫామ్ లో ఉన్న డైరెక్టర్ రాజమౌళి కథ చెప్పగా ప్రభాస్ రిజెక్ట్ చేశారు. ఆ సినిమా ఎన్టీఆర్ చేశారు. అదే సింహాద్రి మూవీ. ఆ సినిమా చూశాక ప్రభాస్ ఒక రోజంతా బాధపడ్డారని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తర్వాత టైం సెట్ అవ్వడంతో ఎట్టకేలకు రాజమౌళితో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. రాజమౌళి ఛత్రపతి మూవీ స్టోరీ చెప్పగానే వెంటనే ఒప్పేసుకున్నారు ప్రభాస్. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా తన బాడీని బిల్డ్ చేసుకున్నారు ప్రభాస్. అంతా అనుకున్నట్టే సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు చిత్ర యూనిట్. ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమా ఒక ప్రపంచనాన్ని సృష్టించి కలెక్షన్ వర్షం కురిపించింది. ఆ సినిమాతో ప్రభాస్ స్టార్డమ్ అమాంతంగా పెరిగిపోయింది. అప్పటి వరకు ప్రభాస్ అంతటి విజయాన్ని చూడలేదు. అందులో హీరోయిన్ గా శ్రేయ, ముఖ్యమైన పాత్రల్లో వేణు, రాజు కనకాల నటించారు. ప్రభాస్ ఛత్రపతి తరువాత మున్నా, యోగి వంటి సినిమాలు చేసి ఘోరమైన ఫ్లాప్స్ అందుకున్నాడు. ఆ తరువాత వచ్చిన బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ యావరేజ్ గా నిలిచాయి. అలా ఫ్లాప్స్ తో కంటిన్యూ అవుతున్న సమయంలో డార్లింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ వెంటనే మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతో మరొక హిట్ అందుకున్నాడు ప్రభాస్. కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం ఆయన నుంచి మాస్ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్న తరుణంలో మిర్చి మూవీ తీసి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. అంతవరకు బాయ్స్ ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్ ఆ సినిమాతో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. మిర్చి సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సమయంలో రాజమౌళి బాహుబలి సినిమా స్టోరీ ప్రభాస్ కు వినిపించారు. ఆ స్టోరీ ప్రభాస్ కు నచ్చడంతో వెంటనే షూట్ కు వెళ్లిపోయారు. దాదాపుగా 3 ఏళ్ల పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డారు. ఇందులో హీరోయిన్ గా అనుష్క, ప్రతినాయకుడిగా రానా చేశారు. అయితే బాహుబలి సినిమా రిలీజ్ టైంలో అందరికీ ఒక్కటే టెన్షన్, ఇంత బడ్జెట్ పెట్టి తీసాం, సినిమా హిట్ అవుతుందా అని. రిలీజ్ అయ్యాక కనీవిని ఎరిగిన రీతిలో హిట్ అయింది. ఒక్కసారిగా ప్రభాస్ టాలీవుడ్ హీరో నుంచి పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఆ సినిమా హిట్ అవడంతో వెంటనే బాహుబలి 2 సినిమా తీసి అదే రీతిలో హిట్ అందుకున్నారు. సినిమా హిట్, పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఆ తరువాత 3 సినిమాలు చేసి డిసాస్టర్ అందుకున్నాడు. ఆ సినిమాలు సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఈ మూవీలన్నీ స్టార్డమ్ తగ్గించాయనుకున్నారు. సినీ కెరీర్ ముగిసిందన్నారు. కానీ కొద్దిగా టైం తీసుకొని కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సలార్ మూవీ తీసి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. త్వరలో సలార్ 2 కూడా వస్తుందని చెప్పుకొచ్చాడు డైరెక్టర్. సలార్ కంప్లీట్ అయ్యాక డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో కల్కి సినిమా అనౌన్స్ చేశాడు ప్రభాస్. ఈ సినిమా దాదాపుగా హాలీవుడ్ త్వరలోనే ఉంటుందని డైరెక్టర్ చెప్పుకొచ్చారు. అందుకోసం డైరెక్టర్ కఠినమైన రీసెర్చ్ చేశారని సమాచారం. అలాగే ఈ సినిమాలో హాలీవుడ్ మేకర్స్ ఉన్నారని వినికిడి. కల్కి మూవీ నుంచి ఇటీవలే ఒక బుజ్జి అనే క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేశారు డైరెక్టర్. ఆ బుజ్జితోనే సినిమా స్టార్ట్ అవుతుందని ఊహాగానాలు ఉండగా ఈ సినిమా ట్రైలర్ చూశాక పూర్తిగా సైన్స్ ఫిక్షన్ స్టోరీ అని అర్థమవుతుంది. అందులో ఉన్న విజువల్ ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ప్రతి విజువల్ హాలీవుడ్ కి ఏమాత్రం తీసిపోదు అనేది అర్థమైంది. ఈ సినిమాను దాదాపుగా 600 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నారు నిర్మాత. అయితే ఈ సినిమాలో ఇండియాలో ఉన్న ప్రతి ఇండస్ట్రీ నుంచి టాప్ యాక్టర్స్ ని తీసుకున్నారు. అందుకు కావాల్సిన స్టార్ కాస్ట్ ని ఎంపిక చేసుకున్నారు. ప్రభాస్ తో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, హీరోయిన్స్ గా దీపికా పదుకునే, దిశ పటాని నటిస్తున్నారు. అలాగే వీరితో పాటుగా విశ్వనటుడు కమల్ హాసన్ కూడా ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రభాస్ కి ఒక మైలురాయిగా నిలుస్తుందని సినీ వర్గాల్లో చర్చలు. ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ఇప్పటికే బుజ్జితో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు.